माता के कांग्रेस पार्टी के गुड ಈಗ ಸವಿಸ್ತಾರವಾಗಿ ನಮ್ಮ ಎಲ್ಲ ನಾಯಕರುಗಳು ಕೂಡ ಮಾತಾಡಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಆದರೂ ಕೊನೆಯದಾಗಿ ಏನಾದರೂ ಉಳಿದಿದ್ರೆ ನಾನು ಹೇಳಬೇಕಾಗತ್ತೆ. ಇದರಲ್ಲಿ ಇವತ್ತಿಲ್ಲಿ ಸೇರಿರ್ತಕ್ಕಂಥ ಮುದಗಿರಿ ಪಂಚಾಯತಿ ನಮ್ಮ ಮುಳಬಾಲ್ ತಾಲೂಕಲ್ಲಿ ಎರಡು ದೊಡ್ಡ ಪಂಚಾಯತಿಗಳು ಇದು ಒಂದು. ಇಲ್ಲಿ ನೀವೇನಾದರೂ ಈ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ అవునా ఓకే తెలుగులోనే మాట్లాడతానులే. ఈ పంచాయతీలో ఉండేట్ల లీడర్లు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. నేను చాలా ఏళ్ళింటి కూడా గమనించినాను. చాలా నిష్ఠావంతులు ఉన్నారు. బహుశా నేను 5 పంచాయతీలు చూసుకొని వచ్చినప్పుడు ఆ పంచాయతీలోకి పోయినా కూడా మనేమో ఆదినారాయణకి అన్యాయం అయిపోయా ఇక సరి చేస్తాము అంటారు. ఆ పశ్చాత్తాపం ఈసారి కాకూడదు అనేట్లది వచ్చింది. నిజంగా ఆ మనసు మీకు ఇప్పటికే ఆదినారాయణ చూసి పరివర్తన అయ్యేదానికి మీకు అందరికీ కూడా నా హృత్పూర్వకమైనట్ల ధన్యవాదాలు చెప్పేదానికి ఇష్టపడతాను. ఆ పంచాయతీలో కనపని మనేమో మిస్టేక్ అయిపోయా ఈసారి అట్లా వేయలేదు అనేది ఉంది. దాని జతకి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమి తీర్మానాలు తీసుకుంటా ఉన్నారు అనేదంతా కూడా మీరు గమనించాల. సంవిధానంనే మార్చాలంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది ఎట్లా సంవిధానం ఇప్పుడు ఎట్లా తింటే ఇడీ ప్రపంచంలోనే ఎవరికి ఇట్లా స్ట్రాంగెస్ట్ సంవిధానం లేదు. లిఖితము స్ట్రాంగెస్ట్ ప్రజాప్రభుత్వము అన్ని అలవడించింది ఎట్లా ఒక ప్రభుత్వం ఇదో కాన్స్టిట్యూషన్ ఇది. అట్లా కాన్స్టిట్యూషన్ మార్చాలంటారు బీజేపీ వాళ్ళు. ఏమిటి అవసరమో దయపెట్టి మీరు అందరూ ప్రశ్నలు వేసుకోండి. ఈ రిజర్వేషన్లు మార్చాలంటూ ఉండరు, కొందరిది సిఏ తేవాలంటూ ఉండరు. ఇట్లా నానా కారణాలు పెట్టి వాళ్ళు 400 సీట్లు ఏమన్నా వస్తే మేము తెస్తామని అంటూ ఉండరు. కఠినమైన నిర్ధారాలు తీసుకుంటామంటూ ఉండరు. అది మన దేశం కావాలనా? ఈ దేశం ఎట్లా తింటే మహాత్మా గాంధీజీ స్వతంత్రాన్ని పోరాడినాడు. ఆయన వెనకెట్టిపోయిండే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆయన బతికినాళ్ళు కూడా అందరినీ ఒట్టు కుడుచుకొని పోవాలని రామ్ రహీం పద్ధతి తేవాలని చెప్పిపోయిండేవాడు. రాముడు రహీం అంతా ఒకటే, అంతా ఒకటిగా పోవాలా, అనాథములుగా బతకాలి మనము. ఎవరే కానీ ఈడు బతికిండేవాళ్ళు ఈడు ఒకే గాలి తీసుకునేది, ఒకే నీళ్ళు తాగేది, ఒకే భూమిలో బతుకుతూ ఉండేవాళ్ళు. మనమంతా ఒకటిగా ఉండాలని ఆ సిద్ధాంతం పోయినట్లా కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతం కాదు, మేము వేరే చేస్తామన్నట్లా వస్తూ ఉంటే దానికి కావాలన్నా? ఆ మహాత్మా గాంధీ ఆపద కరిండే కళలు ఇప్పుడు నెరవేరాలని ఉంటారా? ఇది తీర్మానించాల్సింది ఎవరు అంటే మీరే, మనమే. రాబోయే 26వ తారీఖు ఎలక్షన్లో మన పవర్ ఏమని చూపించాలా? ఇంగ్లీష్లో ఒక కవి చెప్తాడు, బ్యాలెట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అని. అంటే టువాకి ఎత్తుకొని కాలిస్తే వానికి ఏమన్నా తప్పించుకొని పోవచ్చంట. ఈ బ్యాలెట్లో కాలిస్తే వాడు ఎగిరిపడి సాయాల్సిండేదే. లీడర్ అయ్యేలా కొందరంతా ఎందరో చూడడం యా ఎలక్షన్ వాళ్ళు గెలిపించకుండా చేసినారు. అంటే ఈ బ్యాలెట్ చాలా పవర్ఫుల్ బుల్లెట్ కన్నా. అట్లా బ్యాలెట్ మీరు ఇప్పుడు మన చేతికి 26వ తారీఖు వస్తుంది. ఆ పొద్దు ఏమేమి చూపించాలా? దయపెట్టి ములబాల్ తాలూకు పరిస్థితి కూడా చూడండి. కొత్తూరు మంజునాథ్ వాళ్ళు ఈ తాలూకులో ఎమ్మెల్యేగా ఉండేప్పుడు ఎట్లుంది, ఈ పొద్దు ఎట్లుంది? అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏమేమి చెప్పి ఇప్పుడు వాళ్ళంతా ఏడుండారు, ఏమేమి అయిండారు? దయపెట్టి వద్ద కూడా మీరు యోచించేయాలా. అందుకే మనం చేయాల్సినది ఏం పట్టే వచ్చే ఎలక్షన్లో మీ పవిత్రమైన మీ ఘనమైన ఓటుని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్ల గౌతమ్ వాళ్ళ సీరియల్ నంబర్ 1 క్యారెక్టర్లో కూడా 1వ నంబర్ వాడు చాలా మంచి క్యాండిడేట్. ఎందుకంటే ఎవరో రాజకీయానికి దుడ్లు ఉంది అని తోడుకొని ఎలక్షన్లో సీట్ ఇచ్చేయండా అని అంటే వారికి ఏమీ తెలిసిండేలా రాజకీయము. బహుశా జనాల ప్రాబ్లం ఏమీ తెలిసిండేలే. కానీ గౌతమ్ ఎట్లా అంటే చదువుతా ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐలో చేరి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్లో ఉండి అన్నకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి అన్నకి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్లో కాంగ్రెస్ ఇదే రక్తమే కాంగ్రెస్. ఎలా అంటే వాళ్ళ అప్ప మొదలు మేయర్గా అయింటారు బెంగళూరులో. దాని నుండి మంచి క్యాండిడేట్ మనకు సిక్కినాడు. వాళ్ళు కూడా ఇప్పుడు 2 పార్టీలు చేరి ఏమో చేయాలని చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇంకా ఏమేమో ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళ గురించి మనం వెచ్చగా మాట్లాడకూడదు. ఎలా అంటే ఆడ ఎట్లుంది అనేది మనము
మీరు పేపర్లో టీవీలో చూస్తారు, దాన్ని నేను నా నోటి నుండి చెప్పేదేమొద్దు. అయితే మంది మాత్రము చాలా బాగా పోతా ఉంది. మనలో ఇప్పుడు కొంచెము స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం, ఆ టికెట్ వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళాలంటే లాస్ట్లో అందరూ చేరి హైకమాండ్ అందరూ చేరి తీర్మానం చేయండి. ఇట్లా క్యాండిడేట్ గౌతమ్ వాళ్ళు దాని నుండి మీకు ముల్బాల్ తాళ్ళ కాంగ్రెస్ పక్షం నుండి చేతులెత్తి మొక్కి నమస్కరిస్తూ కోరుకుంటా ఉన్నాను. వచ్చే 26వ తారీఖు మీ పవిత్రమైన మీ ఘనమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని కోరుతూ 2 మాటలు ముగిస్తాను. జై హింద్.